హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ఆనందిని చంపడానికి ప్రయత్నించిన జీవనైతే ఆదిత్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది. మరి ఇప్పుడు తన భార్య ఆనందిని లేకుండా చేయాలని చూసిన జీవనను ఆదిత్య ఏం చేయబోతున్నాడు, అసలు జీవన ఎలా చంపబోతుంది ఆనందిని, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చేతు అయితే ఈరోజు ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, ఇక మీరు చేసిన పనికి అమ్మ కూడా మీ మీద ప్రేమ కలిగింది. ఈరోజు మన అందరం కలిసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే రోజు, కానీ ఇక మీరు దూరం అయిపోయారు. ఈరోజు ఏం రోజు నీకు గుర్తుంది కదా అన్నయ్య అని చెప్పి చేతు అయితే ఆదిత్యను అంటూ ఉంటాడు. నాకు గుర్తు లేకపోవడం ఏంట్రా, ఈరోజు మన అమ్మా నాన్నల పెళ్లి రోజు కాబట్టి నాకు తప్పకుండా గుర్తుంటుంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. చేతు అయితే సరే అన్నయ్య, ఇక అమ్మా నాన్నలతో కలిసి నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటున్నావు అంతే కదా, ఈరోజు ఒక ఫంక్షన్ హాల్లో అమ్మా నాన్నల పెళ్లి రోజు నేను ఏర్పాటు చేస్తాను. దానికి ఇక మన బంధువులందరినీ పిలుస్తాను, వాళ్ళతో పాటు మీరు కూడా రండి. తప్పకుండా అమ్మ మిమ్మల్ని ఇక ఏమీ అనదు. ఈరోజు మన ఫ్యామిలీతో మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి చేతు అయితే ఇలా ఏర్పాటు చేస్తానని ఆనంది ఆదిత్యులకు చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళు కూడా ఇక కష్టమవుతుందేమోరా, అమ్మ ఒప్పుకుంటుందో లేదో, అందరి ముందు మళ్ళీ మమ్మల్ని అవమానిస్తుందో ఏమో అని చెప్పి భయపడుతూ ఉంటాడు. లేదన్నయ్య, అలా అవమానించదు, ఖచ్చితంగా అమ్మ మిమ్మల్ని ఇక ఏమి అనదు, నేను చూసుకుంటాను కదా మొత్తం అని చెప్పి చేతు ఇలా మాట్లాడతాడు. ఇక్కడ సునంద శశికాంత్తో కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇక ఈరోజు మీ పెళ్లి రోజు కాబట్టి ఈ కొడుకు సంతోషం కోసం ఇక ఈరోజు మన అన్నయ్య ఇలా గొప్ప స్థాయికి ఎదిగాడు కాబట్టి ఇక అన్నయ్య తరపున కాకపోయినా నా తరపు నుంచైనా మీకు ఇక పెళ్లి రోజు వేడుక గొప్పగా జరపాలనుకుంటున్నాను. అందుకే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాను, పదండి పదండి అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటాడు చేతు అయితే. దానికి ముందుగా సునంద ఒప్పుకోదు. తర్వాత శశికాంత్ అయితే, ఏంటి సునంద, మన కొడుకు ఎంతో ఆశపడుతున్నాడు, వాడి కోరిక నెరవేర్చాలి కదా, వాడి సంతోషాన్ని ఎందుకు కాదంటావు? మనం ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం, అక్కడ మన పెళ్లి రోజు బంధువులతో కలిసి ఘనంగా చేసుకుంటున్నాం అంతే, నువ్వేం మాట్లాడొద్దు, ఈ ఒక్క రోజుకు నా మాట విను సునంద అని చెప్పి శశికాంత్ అయితే సునందాను ఒప్పించేస్తాడు. సునంద ఒప్పుకుంటుంది. అందరు కూడా ఫంక్షన్ హాల్కి రెడీ అవుతూ ఉంటారు. అక్కడ ఆనంది ఆదిత్య కూడా ఎలాగైనా ఈరోజు హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి ఉండొచ్చని హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా శశికాంత్కి అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఇలా స్పృహ కోల్పోయి కింద పడతాడు కదా. జీవన ఏదో ఒకటి చేసి ఉంటుంది కానీ బయటపడదు. చేతు సునంద చూసేసి వెంటనే ఏం జరిగింది డాడీ అని చెప్పి హడావిడిగా హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా శశికాంత్ని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆదిత్యకు ఫోన్ చేస్తాడు చేతు అయితే. వెంటనే హడావిడిగా వీళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చేస్తారు. వాళ్ళతో పాటు జ్యోతి సూర్యులు కూడా హాస్పిటల్కి వచ్చి శశికాంత్ గారికి ఎలా ఉంటుందని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలోనే డాక్టర్ వచ్చి శశికాంత్ గారికి వెంటనే లీవర్ ట్రాన్స్లేట్ చేయాలి, తను ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నాడు, ఎవరి లివర్ అయినా సూట్ అవుతుందో త్వరగా చూడండి అని చెప్పి డాక్టర్ అయితే చాలా సీరియస్గా ఉంది శశికాంత్ గారికి అని చెప్తారు. దాంతో ఒక్కసారిగా సునంద కుప్ప కూలిపోతుంది. అందరూ కూడా ఏంటి ఇలా జరిగిందేంటి, తను హెల్త్ విషయంలో చాలా కండిషన్గా ఉంటాడు, ఏది కూడా అతిగా తీసుకోడు, అలాంటి వ్యక్తికి ఇలా జరగడం ఏంటి అని చెప్పి సునంద కూడా ఒక్కసారిగా స్టన్ అవుతుంది. డాక్టర్ అయితే తను ఎంత హెల్త్ టిప్స్ పాటించినా కూడా వచ్చేది వస్తూనే ఉంటుందమ్మా, తను మొత్తం కూడా తన కిడ్నీ మొత్తం ఇలా లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, అవి లక్షణాలు మొత్తం డ్యామేజ్ అయ్యేదాకా తెలియదు అని చెప్పి డాక్టర్ అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇంతలోని ఆదిత్య, నేను శశికాంత్ గారి పెద్దబ్బాయిని, నేను తప్పకుండా మా నాన్నకు లివర్ ఇస్తాను, నా లివర్ సెట్ అవుతుందో చూడండి డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు. తర్వాత చేతు కూడా, నాది కూడా ఒకసారి చెక్ చేయండి డాక్టర్, మా నాన్నకు నేను కూడా లివర్ ఇస్తాను, నాది సెట్ అవుతే ఖచ్చితంగా ఇస్తాను అని చెప్పి తన కొడుకులు ఇద్దరు కూడా ముందుకొస్తారు. కానీ ఎవరి లివర్
శశికాంత్ గారికి సెట్ కాదు. అప్పుడే ఇక ఎవరికీ తెలియకుండా లోపలికి వెళ్ళి ఆనంది కూడా చెక్ చేయించుకుంటుంది. ఇక డాక్టర్ అయితే, "అమ్మ నువ్వేమవుతావు తనకు? నీ లివర్ తనకు సెట్ అవుతుంది" అని చెప్పి చెప్తూ ఉంటాడు. "నేను తనకు కోడలినవుతాను, పెద్ద కోడలిని. నా లివర్ మా మామయ్యకు సెట్ అవుతే ఇంకా ఆలోచించకండి. నా లివర్ తీసి వెంటనే మా మామయ్యకు ట్రాన్స్‌లేట్ చేయండి" అని చెప్పి ఇక ఇలా ఆనంది అయితే ఇక్కడ ఎవ్వరికీ తెలియకుండా లోపలికి వెళ్ళి ఇక ఆపరేషన్ థియేటర్‌లో పడుకుంటుంది. ఇక ఆనంది లివర్ తీసి శశికాంత్ గారికి ఇవ్వబోతున్నామని ఇక సిస్టర్ అయితే అందరితో సైన్ చేయించుకుంటూ ఉంటుంది. కానీ ఆనంది లివర్ ట్రాన్స్‌లేట్ చేస్తుందని ఇక్కడ ఉన్న వాళ్ళకు ముందుగా తెలియదు. వేరే అతను డోనర్ వచ్చి ఇస్తున్నారని అందరూ అనుకుంటారు. చేతు అయితే ముందుగా మా నాన్నకు లివర్ ఇచ్చేది ఎవరు సిస్టర్ అని చెప్పి అడుగుతూ ఉండగా ఇక ఆనంది అనే ఒక అమ్మాయి ఇక శశికాంత్ గారికి లివర్ డొనేట్ చేస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఆ సిస్టర్ అయితే. అది విన్న ఇక అందరూ కూడా ఒక్కసారిగా స్టన్ అవుతారు. ఏంటి ఆనంది ఇక్కడ లేదంటే ఎక్కడికి వెళ్ళిందో అనుకున్నాం. లోపలికి వెళ్ళి ఆపరేషన్ థియేటర్లో ఇక అక్కడ ఉందా? ఎవరికి చెప్పకుండా శశికాంత్ గారికి లివర్ ఇవ్వాలనుకుంది. ఇక ఇలాంటి అమ్మాయి ఇక ఎక్కడ ఉండదు. ఇక తన కన్న కొడుకులే ముందుకు రావడానికి ఆలోచిస్తున్న రోజులివి. అలాంటిది తన మామయ్యకు ఇక ఇస్తుందంటే ఎంత మంచి అమ్మాయి అని చెప్పి అందరూ కూడా ఇక ఇలా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఇదంతా తెలుసుకున్న జీవనకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి ఇప్పుడు ఆనంది మంచితనానికి అత్తయ్య ఇక ముగ్ధురాలైపోతుందా? అత్తయ్య ఇక ఆనందిని క్షమించేస్తే ఇంకేమైనా ఉందా? బావగారు ఆనంది ఇంట్లో అడుగు పెడితే నా స్థానం పోయినట్టే. ఆఫీస్లో ఇంట్లో మొత్తం కూడా ఇక నా పని జీరో అవుతుంది. ఇప్పుడు ఎలా? అన్నిటికీ కారణం ఈ ఆనంది. చిన్నప్పటి నుండి ఎప్పుడు నాకు పోటీగా వస్తుంది. అసలు ఈ ఆనందినే ఇక లేకుండా ఉంటే నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని చెప్పి జీవన్ అయితే చాలా చిరాకు పడుతూ ఉంటుంది. మా మామయ్యను ఇప్పుడు ఆనంది బ్రతికిస్తే ఖచ్చితంగా ఆనంది ఈ ఇంటికి దేవతై కూర్చుంటుంది. మా అత్తయ్య ఇక ఆనందిని క్షమించేస్తుంది. కాబట్టి ఇక మా మామయ్య బతికిన ఆనంది బ్రతకకూడదు అని చెప్పి ఇక గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది. ఇక జీవన్ అయితే ఏదో రకంగా నేను ఈ ఆనందిని హాస్పిటల్లో నుండే బయటకు రాకుండా చేయాలి. హాస్పిటల్లోనే ఆనందిని చంపేయాలి. ఎలా ఎలా అని చెప్పి ఇక జీవన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇందుమతి కూడా జీవనకు కాల్ చేస్తుంది. ఏంటి జీవన, ఎలా ఉంది అక్కడ కండిషన్ మీ మామయ్యది అని చెప్పి అంటూ ఉండగా, ఇంకేముంది మా మామయ్యకు లివర్ అవసరం అని చెప్పారు డాక్టర్లు. ఇక ఈ ఆనంది ఊరుకుంటుందా? మా మామయ్యకు లివర్ ఇవ్వడానికి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళింది ఏకంగా. ఇక ఇప్పుడు ఆనంది లివర్ మా మామయ్యకు పెడితే మా మామయ్య బ్రతుకుతాడు. తర్వాత ఇక ఈ ఆనంది కూడా బ్రతుకుతుంది. ఆనంది ఇలా లివర్ డొనేట్ చేసిందని చెప్పి ఇక అందరూ కూడా దాన్ని దేవతలా చూసుకుంటారు. దానికి ఇక ఇంట్లోనే గుడి కట్టేస్తారు. ఇక నా పని అయిపోయినట్టే పెద్దమ్మ. ఏదో రకంగా ఈ ఆనందిని చంపేస్తేనే నేను మనశ్శాంతిగా ఉండగలను అని చెప్పి జీవన్ అయితే ఇందుమతితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి అయితే ఎందుకే ఎందుకే ఇంకా ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి త్వరగా చేసేసే. ఇక ఇప్పుడు మీ మామయ్యకు ఆపరేషన్ నైట్ టైంలో జరుగుతుంది కదా. ఇక ఆపరేషన్ అయిన తర్వాత ఇక కొద్దిసేపటి దాకా ఆనందికి స్పృహ ఉండదు. అప్పుడు నువ్వు ఇక అక్కడికి వెళ్ళి సిస్టర్లు కూడా నైట్ టైం పడుకుంటారు. ఇక నువ్వు ఆనందిని ఏదో ఒకటి చేసేసేయే. ఇక ఆనందిని హాస్పిటల్లో నుండే బయటకు రాకుండా చెయ్యే. మీ మామయ్య ఏదో రకంగా బ్రతుకుతాడు. కానీ ఆ ఆనంది మాత్రం ఎట్టి పరిస్థితిలో బ్రతకకూడదు. ఆనంది ఒక్కతి లేకుండా ఉంటే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. నీకు ఉదయాన్నే చెప్పాను కదే, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావే అని చెప్పి ఇందుమతి కూడా ఇలా సపోర్ట్ చేస్తుంది జీవన్ అయితే. సరే పెద్దమ్మ, అంతా ఇక మనం అనుకున్నట్టే జరుగుతుంది. ముందుగా నేను ఇక ఇంటికి వెళ్తాను. చేతు అందరూ కూడా నైట్ టైం ఇంటికి వస్తారు కదా, అప్పుడు ఇక ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చేస్తాను. వచ్చి ఇక నేను చేసేది చేస్తాను అని చెప్పి జీవన్ అయితే అంటూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండే, ఆ కుట్టి చాలా తెలివైంది అని చెప్పి ఇక ఇందుమతి ఫోన్ కట్ చేస్తుంది. ఇక డాక్టర్ అయితే ఆపరేషన్ జరుగుతుందమ్మా, ఇంతమంది హాస్పిటల్లో ఉండకూడదు, ఎవరైనా ఇద్దరే ఇక్కడ ఉండండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పి అక్కడ డాక్టర్లు అయితే అంటూ ఉంటారు. అప్పుడే ఇక అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతారు. సునంద, ఆదిత్య ఇద్దరు మాత్రమే అక్కడ హాస్పిటల్లో ఉంటారు. ఇక్కడ లోపల ఆనంది ఇక ఇలా శశికాంత్ గారికి లివర్ డొనేట్ చేస్తూ
ఇక ఆపరేషన్ థియేటర్‌లో ఉంటుంది. ఇక చైతన్య, జీవన వీళ్ళు ఇంటికి వెళ్ళినట్టు వెళ్తారు. కానీ చేతుకి కనిపించకుండానే జీవనైతే మళ్ళీ హాస్పిటల్‌లోకి వచ్చేస్తుంది. ఇక ఇక్కడ సునంద కూడా చాలా నీరసంగా ఉండి పడుకుంటుంది. ఆదిత్య మాత్రం మెలకువగా ఉంటాడు. ఇక ఆదిత్య మెలకువగా ఉన్నా కూడా ఇక జీవనను చూడలేకపోతాడు ముందుగా. ఎందుకంటే జీవన సిస్టర్ గెటప్ వేస్తుంది. సిస్టర్ లాగే మాస్క్ పెట్టుకొని, డ్రెస్ వేసుకొని ఇక అక్కడేదో ట్రీట్మెంట్ చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేసుకుంటూ లోపల పని చేస్తున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఆదిత్య అయితే సిస్టరే అనుకుంటాడు ముందుగా. తర్వాత ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా నాన్నగారు బ్రతకాలి. ఆనందికి కూడా ఏం కాకూడదు. ఆనంది మా నాన్నగారి కోసం తన ప్రాణత్యాగమే చేసింది. తన ప్రాణాలను లెక్క చేయకుండా లివర్ ఇవ్వడానికి ముందుకెళ్ళింది. ఈ కాలంలో ఆడపిల్లలు ఇక ఇలా బ్లడ్ ఇవ్వడానికే ఆలోచిస్తారు. అలాంటిది నా భార్య ఆనంది మా నాన్న కోసం లివర్ని కూడా డొనేట్ చేస్తుంది అని చెప్పి ఇక తనకు అలాంటి భార్య దొరికినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆదిత్య అయితే. ఇక ఇక్కడ ఎలాగైనా ఆనందిని చంపేయాలి. ఆనందికి స్పృహ వస్తే, మామయ్యకు స్పృహ వస్తే గుర్తుపట్టే అవకాశం ఉంది. కాబట్టి ఇక ఆపరేషన్ అయిపోయింది. డాక్టర్ రూమ్లో లేడు. వీళ్ళకు స్పృహ వచ్చేలోపు ఏదో రకంగా ఈ ఆనందిని వేసేయాలని చెప్పి ఇక సిస్టర్ గెటప్లో లోపలికి వెళ్తుంది జీవనైతే. లోపలికి వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది. శశికాంత్ గారికి, ఆనందికి ఇద్దరికి కూడా స్పృహ ఉండదు. ఇక అప్పుడే పక్కన ఉన్న పిల్లోతో ఆనందిని ఇలా గట్టిగా నోరు మూసి ఇలా అంటూ ఉంటుంది జీవనైతే. ఇంతలోనే బయట నుండి ఒక సిస్టర్ వస్తుంది. ఏంటండి, ఎవరండి మీరు? ఏంటి ఆ ఆనంది గారిని ఏం చేస్తున్నారు? అసలు ఎవరు మీరు అని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ లోపలికైతే ఒక సిస్టర్ వచ్చేస్తుంది. ఇంతలోనే ఆదిత్య కూడా అక్కడికి వచ్చిస్తాడు. ఏమైంది సిస్టర్, అలా అరుస్తున్నారేంటి? ఆనందిని ఎవరో చంపబోవడం ఏంటి అని చెప్పి మెలకువతో ఉన్న ఆదిత్య అక్కడికి వచ్చేస్తాడు. ఇక సిస్టర్ అయితే, ఏమో ఆదిత్య గారు, ఈవిడ ఇక మా సిస్టర్లా లేదు. ఎవరో గెటప్ వేసుకొని వచ్చి ఆనందిని ఇలా ఇక పిల్లో తీసుకొని చంపాలనుకున్నారు. ఎవరివిడ మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది సిస్టర్ అయితే. లేదు, ఎవరు నువ్వు, మర్యాదగా చెప్పు అని చెప్పి ఇక జీవనకున్న మాస్క్ అయితే తీసేస్తాడు ఆదిత్య అయితే. అది తీయగానే ఇక జీవన, ఏంటి జీవన, ఏం చేస్తున్నావు నువ్వు? నా భార్య ఆనందిని చంపాలనుకున్నావా అని చెప్పి అంటూ ఉండగా, అది కాదు బావగారు, నేను అసలు ఆనందిని మావయ్యను చూడ్డానికి వచ్చాను. ఇక నేను ఆనందిని చంపాలనుకోలేదు అని చెప్పి జీవన అయితే మళ్ళీ నటన ప్రారంభిస్తుంది. అప్పుడే ఇక సిస్టర్ అయితే, లేదా ఆదిత్య గారు, తను పిల్లో తీసుకొని చంపబోవడం నేను చూశాను. తనను చూశాను కాబట్టి నేను వెంటనే వచ్చాను. ఇక వచ్చాను కాబట్టి నీ భార్య ఈరోజు బ్రతికింది. లేకుంటే తన చేతిలో ఈరోజు నీ భార్య ఇక ఉండేది కాదు అని చెప్పి సిస్టర్ అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. అది విన్న ఇక ఆదిత్య వెంటనే హాస్పిటల్ లోపల నుండి జీవన జుట్టు పట్టుకొని బయటకు ఇలా తీసుకొస్తూ ఉంటాడు. ఇక సునంద అయితే, ఏంట్రా అది, ఏమైందిరా, జీవనను అలా తీసుకొస్తున్నావు? అసలు జీవన ఇక్కడ ఉండడం ఏంట్రా, లోపల ఏం చేస్తుందిరా జీవన అని చెప్పి సునంద అంటూ ఉండగా, ఏం చేస్తుందా, ఇక నాన్నకు లివర్ ఇచ్చింది కదా ఆనంది, ఆనందిని ఇప్పుడు నువ్వు క్షమిస్తావు, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్తావని ఈ జీవన నా భార్య ఆనందిని చంపడానికి లోపలికి వెళ్ళిందమ్మా. ఇదిగో అమ్మా, ఈ సిస్టర్ కూడా చూసింది. ఇక చూసి నాకు చెప్పింది. నేను ఇక కొద్దిగా లేట్ అయి ఉంటే సిస్టర్ చూడడం, నేను ఇక అక్కడికి వెళ్ళడం లేట్ అయి ఉంటే ఈరోజు మన ఆనంది మనకు ఉండేది కాదమ్మా. ఈ జీవన ఎలా చేస్తుందో చూసావమ్మా. జీవన ఆనందిని ఇలా చేయాలనుకుంది. అసలు ఈ జీవనకు ఎలా బుద్ధి చెప్పాలంటే అని చెప్పి చంప పగలగొడతాడు. అప్పుడే ఇక సునంద కూడా, ఏంటి జీవన, ఇక మీ మావయ్య ప్రాణాలను ఆనంది కాపాడితే నువ్వు ఆనందిని ఇలా చేయాలనుకోవడం ఏంటి? ఆనందిని నువ్వు చంపాలనుకోవడం ఏంటి? అసలు ఆనంద్ అంటే ఎందుకు నీకు అంత కోపం? అసలు నీలాంటి ఇక ఆడదాన్ని చూస్తే నాకు చాలా చిరగ్గా ఉంది అని చెప్పి సునంద కూడా చాలా కోపంగా జీవన చెంప పగలగొడుతుంది. అప్పుడే ఇక జీవన అయితే, అది కాదు అత్తయ్య, నేను చెప్పేది వినండి. నేను ఆనందిని ఏం చెయ్యాలని అక్కడికి వెళ్ళలేదు. ఇక బావగారు చెప్పేదంతా అబద్ధం అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది. ఇంతలోనే శశికాంత్ గారికి మెలకు వస్తుంది. ఏంటి ఏంటి నేను ఇక్కడున్నాను, నాకేమైంది, ఇక ఆనంద్ ఏంటి నా పక్కన ఉంది, అసలు మాకేమైంది అని చెప్పి శశికాంత్ గారు అంటూ ఉండగా, ఇంతలోనే సునంద శశికాంత్ గారి దగ్గరికి వెళ్ళి, మీకు లివర్ డ్యామేజ్ అయ్యిందండి, లివర్ ఫంక్షన్ మొత్తం ఆగిపోయింది, ఇక నీ లివర్ పని చేయకపోవడంతో నీకు లివర్ డొనేట్ చేశారండి అని చెప్పి అంటూ ఉండగా, ఏంటి నాకు లివర్ ట్రాన్స్లేట్ చేశారా, నాకు లివర్ ఎవరిచ్చారు సునంద అని చెప్పి అంటూ ఉండగా, ఇంకెవరండి, మన పెద్ద కోడలు, అంటే మనకు కోడలు కాదు కూతురు, అలాంటి
కూతురు నీకు లివర్ ఇచ్చింది. ఇక ఆనంది లివర్ నీకు సెట్ అయింది. మన కొడుకుల లివర్ నీకు సెట్ కాలేదు. ఆదిత్య, చైతన్య కూడా ముందుకొచ్చారు. కానీ ఇక నీ లివర్‌కి, తన లివర్‌కి సెట్ కాదని డాక్టర్ చెప్పారు. దాంతో ఎవరికీ తెలియకుండా ఆనంది వచ్చి ఇక మీకు ఇలా డొనేట్ చేసిందండి అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే. అది విన్న ఇక శశికాంత్ అయితే చాలా ఏడుస్తూ, ఏంటమ్మా ఆనంది, ఇక నాకు లివర్ ఇచ్చావా? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటమ్మా? నువ్వొక ఆడపిల్లవు. ఆ విషయం మర్చిపోయావా? ఇక నువ్వు ప్రాణాలకు తెగించి నాకు లివర్ ఇచ్చావా? ఎందుకమ్మా? నేనంటే నీకు అంత ఇష్టం. ఇక మీ అత్తయ్య అయినా, నేనన్నా నీకు చాలా ఇష్టమని నాకు తెలుసమ్మా. కుటుంబం కోసం, కుటుంబం పరువు కోసం, కుటుంబం వాళ్ళ కోసం నువ్వేమైనా చేస్తావని నాకు, చేతుకు, ఆదిత్యకు అర్థమయ్యింది. మీ అత్తయ్యకి లేటుగా అర్థమయ్యిందమ్మా. ఈ రోజుతో మీ అత్తయ్యకి కూడా నీ గురించి అంతా తెలిసే ఉంటుంది. నువ్వెలాంటి దానివో అని చెప్పి అంటూ ఉండగా, అవునండి, నేనే ఆనంది విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు ఆనంది అని చెప్పి ఆనంది కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. ఇంతలోనే ఆదిత్య అయితే జీవనను పట్టుకొని సునంద దగ్గరికి, శశికాంత్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాడు. ఏంట్రా జీవన్ ఏం చేసిందిరా? జీవన్ ఏంట్రా అలా ఉంది అని చెప్పి అంటూ ఉండగా, ఏం చేసిందా? నా భార్య ఆనందిని లేకుండా చేయడం కోసం తను ఇక సిస్టర్ గెటప్లో వచ్చి ఇక నా భార్య ఆనందిని పిల్లతో చంపాలనుకుంది నాన్న. ఇలాంటి జీవనను ఇంకా క్షమించకూడదు. తన గురించి అన్ని నిజాలు బయట పెట్టాలనుకుంటున్నాను. ఇక అసలైన జీవన ఎవరు? అసలు ఈ జీవన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఈ జీవనకు జ్యోతి అత్తయ్యకున్న సంబంధం ఏంటి? అంతా నేను చెప్తాను. ఇంకా ఈ జీవనను నేను క్షమించేది లేదు నాన్న అని చెప్పి ఆదిత్య వెంటనే జ్యోతి వాళ్ళకు కాల్ చేస్తాడు. ఇక జ్యోతి, సూర్యలు కూడా ఇలా ఇక శశికాంత్ గారికి బాగయింది. ఆనంది, శశికాంత్ ఇద్దరు కూడా సేఫ్గా ఉన్నారు అని చెప్పి ఇక హడావిడిగా హాస్పిటల్కి వచ్చేస్తారు. అక్కడ జరిగిందంతా తెలుసుకొని జ్యోతి అయితే, ఏంటి జీవన, కుట్టిని ఇలా చేయాలనుకుంటావా? నువ్వు అసలు మనిషివేనా అని చెప్పి జ్యోతి కూడా జీవనకు వార్నింగ్ ఇచ్చి జీవన చెంప పగిలగొడుతుంది. అంతేకాదు అత్తయ్య, మీకు తెలియాల్సిన నిజాలు ఇంకా చాలా ఉన్నాయి. ఆ నిజాలన్నీ నేను తప్పకుండా ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఇక డాడీని, ఆనందిని తీసుకొని ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి డిశ్చార్జ్ చేసుకుని ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆదిత్య అయితే ఇందుమతిని, జీవనను అందరినీ కూడా రమ్మని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు. చూడండి, ఇన్నాళ్ళు మీకు నిజం తెలియదు, కానీ నిజమేంటో ఇక వీళ్ళిద్దరికీ తెలుసు. జీవనకు, ఇందుమతికి, జ్యోతి అత్తయ్యకు, సూర్యబాబుకు పుట్టిన కూతురు ఈ జీవన కాదు, నా భార్య ఆనంది. అందుకే ఇక ఆస్తి మొత్తం దక్కించుకోవాలని చెప్పి నా భార్య ఆనందిని ఈరోజు హాస్పిటల్లో ఇక చంపాలనుకుంది జీవన అని చెప్పి ఆదిత్య తన భార్య ఆనంది, జ్యోతి కన్న కూతురు అనే నిజం బయట పెట్టేస్తాడు. దాంతో ఇక అందరు కూడా షాక్లో ఉంటారు. ఇక ఆనంది అయితే, అవును, ఇక నా భర్త చెప్పింది నిజం. నేనే నీ కన్న కూతురునమ్మా. ఇన్నాళ్ళు నీకు ప్రాణగండం అని చెప్పి ఈ నిజాన్ని దాచిపెట్టాను, కానీ నీకు ఎలాంటి ప్రాణగండం లేదు అని నేను ఈరోజు తెలుసుకున్నాను. ఈ జీవన ఆస్తి కోసం నన్ను ఈరోజు ఇటు అత్తారింట్లో, ఇటు పుట్టింట్లో ఇక మొత్తం ఆస్తి తనకు దక్కడం కోసం నన్ను లేకుండా చేయాలనుకుంది. ఇక నేను ఒక్కదాన్ని లేకుండా ఉంటే ఈ రెండు కుటుంబాలను తన ఆధీనంలో పెట్టుకోవాలనుకున్నారు ఈ జీవన, ఇందుమతి. వీళ్ళు మామూలు వాళ్ళు కాదమ్మా. ఇంకా ఈ నిజాన్ని దాచి నా పుట్టింటికి, మెట్టింటికి కష్టాలు నేను తెచ్చిపెట్టలేను. అందుకే ఆదిత్య గారు నిజం చెప్తానంటే సరే అన్నాను. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రమాదంలో ఉన్నా కూడా నన్ను చంపడానికి ప్రయత్నించింది. ఇక వెనుక ముందు ఆలోచించలేదు ఈ జీవన. అలాంటి జీవన ఎంత పనైనా చేస్తుంది డబ్బు కోసం, ఆస్తి కోసం అని నాకు అర్థమైందమ్మా. ఇలాంటి జీవనకు బుద్ధి చెప్పాలంటే నువ్వు మాత్రమేనమ్మా అని చెప్పి ఆనంది కూడా నిజాన్ని ఒప్పుకుంటుంది ఈ రోజైతే జ్యోతి, సూర్యుల ముందు. అప్పుడే ఇక జ్యోతి, సూర్య అయితే ముందుగా జీవనను, ఇందుమతిని ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీ వల్ల మా కన్న కూతురు ఇన్నాళ్ళు మా కళ్ళ ముందు ఉన్న గుర్తుపట్టలేదు. ఇక తనను పరాయిదానిలా చూసాం. పరాయిదైన ఈ జీవనను మా కన్న కూతురులా చూసాం. ఇక ఏది ఏమైనా ఆ దేవుడున్నాడు. ఇక మా కన్న కూతుర్ని మా కళ్ళ ముందే మేమే తనను పెంచేటట్లు చేశాడు. కానీ అదే మా కన్న కూతురని తెలుసుకోలేకపోయాం. అది మా దురదృష్టం. కానీ ఎప్పటికైనా నిజం అనేది బయటపడుతుంది. అది ఈరోజు వచ్చింది. కాబట్టి ఇక నా కూతురు ఆనంది ఈ జీవన కాదని తెలిసింది కదా. ఈ జీవనకు ఎలా బుద్ధి చెప్పాలో అలా ఇక ఆనందినే బుద్ధి చెప్తుంది. చెప్పమ్మా, ఏం చేద్దాం వాళ్ళని? నువ్వేం చెప్తే అది చేద్దాం. ఎందుకంటే ఇన్నాళ్ళు నీకు నిజం తెలిసినా కూడా వాళ్ళు పెడుతున్న కష్టాలను ఓర్చుకొని నువ్వు ఇన్నాళ్ళు ఇలా ఎదిగావు. కాబట్టి వాళ్ళకు ఎలాంటి శిక్ష వేయాలో, ఎలాంటి శిక్ష వేయకూడదు అది నీకు మాత్రమే తెలుసమ్మా. ఎందుకంటే కష్టాలు అనుభవించింది నువ్వు. వాళ్ళ వల్ల ఇన్నాళ్ళు నువ్వు చిక్కుల్లో పడ్డావు. ఇక నువ్వు వాళ్ళకు ఎలాంటి శిక్ష వేసినా మేము అడ్డుకోము. ఇటు మీ అత్తయ్య అడ్డుకోదు, ఇటు ఇక మేము అడ్డుకోం.
నువ్వు ఈ 2 కుటుంబాలను కలపడానికి వారధిలా ఉన్నావమ్మా. ఈ జీవన ఇందుమతి పెట్టిన కష్టాలన్నిటిని తట్టుకున్నావు. ఇంకా నువ్వు తట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పటికైనా వాళ్ళకు శిక్ష వెయ్యమ్మా అని చెప్పి జ్యోతి, సునంద అయితే ఆనందిని అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది అయితే నిన్ను శిక్ష వేసేదాన్నైతే నాకు నిజం తెలిసినప్పుడే శిక్ష వేసేదాన్ని. కానీ నిజం తెలిసినా కూడా జీవన కోసం నేను ఇన్నాళ్ళు ఓపికగా ఉన్నాను. ఎందుకంటే జీవన నేను సొంత అక్కా చెల్లెల్లా పుట్టింట్లో పెరిగాం. ఇక ఇటు మెట్టింటికి వచ్చి తోటి కోడళ్ళమయ్యాం. చైతన్య అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు చైతన్యకు నేను జీవనను దూరం చేసి ఆ పాపం నేను కట్టుకోలేను. ఎలాంటి శిక్ష వేసినా ఇక ఈ జీవన ఇందుమతి భరించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక నాకే ఇక వాళ్ళకు శిక్ష వేయాలనిపించడం లేదు అని చెప్పి ఆనంది అనడంతో అప్పుడే ఇక ఇలా సునంద అయితే నువ్వు వెయ్యకపోయినా నేను ఊరుకోను ఆనంది. ఈ జీవనకు ఇంట్లో స్థానం లేదు. వెళ్ళిపోయి ఇక్కడ నుండి అని చెప్పి జీవనను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోమ్మని ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటుంది. అసలు నిజం తెలుసుకొని సునంద అయితే చేతు కూడా అవును వదిన, నీలా మేము మంచి వాళ్ళం కాదు. ఈ జీవనకు ఇంట్లో స్థానం లేదు. నాకు జీవన కంటే మంచి భార్య వస్తుంది. ఆ నమ్మకం నాకుంది. కానీ ఇలాంటి కోడలు ఇంట్లో ఉంటే ఈ ఇల్లు ఎప్పుడు కూడా ఇక ఇలా ఎప్పుడు కూడా గొడవలతోనే ఉంటుంది. మంచి మనసున్న అమ్మాయి ఖచ్చితంగా నా కోసం పుట్టే ఉంటుంది అని చెప్పి చేతు అయితే అంటూ ఉంటాడు. లేదు, ఇక ఏది ఏమైనా జీవనను క్షమించాలి అందరూ అని చెప్పి కుట్టి కోరుకుంటూ ఉంటుంది. కుట్టి మంచితనాన్ని అర్థం చేసుకొని జీవన కుట్టి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఈ రోజైతే చూద్దాం మరి కుట్టి కోసం 2 కుటుంబం వాళ్ళు జీవనను క్షమించబోతున్నారా? మరి ఇక ఇప్పుడు జీవనను ఏం చేయబోతున్నారనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆనందిని ఇక ఆదిత్య కాపాడుకొని జీవన గురించి ఇలా నిజాలు బయట పెట్టబోతున్నాడు. ఇక జీవన గురించి నిజాలు బయట పెట్టిన తర్వాత ఇక జరిగేది ఇలాగే ఉంటుంది. ఖచ్చితంగా ఆనంది మంచితనాన్ని జీవన అర్థం చేసుకొని ఇక ఇలా ఇందుమతికి హ్యాండ్ ఇచ్చి మళ్ళీ తన కుటుంబాలతో జీవన కలవబోతుంది. ఇక ఇలా మంచిగా మారబోతుంది. ఆనంది మంచితనాన్ని అర్థం చేసుకొని ఆనందికి క్షమాపణ చెప్పి అనిపిస్తుంది. చూద్దాం మరి ఇలానే జరగబోతుందా? మళ్ళీ ఇక ఆనంది 2 కుటుంబంలో ఇక ఇలా సంతోషంగా ఉండబోతుందా? 2 కుటుంబాలను కలిపి అనేది చూడాలి. ఇక ఈ విధంగానైతే జరుగుతుందనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.